నమస్కారం మిత్రులారా. మీరు జనగణన పనితో సంబంధం ఉన్నవారైతే ఒక విషయం చాలా ముఖ్యమైనది. బిల్డింగ్, సెన్సస్ హౌస్ మరియు హౌస్హోల్డ్ మధ్య సరైన తేడాను అర్థం చేసుకోవడం. ఎందుకంటే ఇక్కడే తప్పు జరిగితే మొత్తం డేటా తప్పుగా మారవచ్చు. అందుకే ఈ రోజు ఈ వీడియోలో ఈ 3 విషయాలను చాలా సులభమైన భాషలో అర్థం చేసుకుందాం. ముందుగా బిల్డింగ్ గురించి మాట్లాడుకుందాం. బిల్డింగ్ అంటే గోడలు మరియు పైకప్పు ఉన్న భౌతిక నిర్మాణం. ఉదాహరణలు: ఒక ఇల్లు, అపార్ట్మెంట్, పాఠశాల లేదా కార్యాలయం, దుకాణం, భవనం. గుర్తుంచుకోవాల్సిన విషయం: ఒక బిల్డింగ్లో అనేక సెన్సస్లు ఉండవచ్చు. సెన్సస్ హౌస్ అంటే ఏమిటి? సెన్సస్ హౌస్ అనేది బిల్డింగ్లోని ఒక భాగం. దానికి ప్రత్యేక ప్రవేశ ద్వారం, సెపరేట్ ఎంట్రన్స్ ఉంటుంది. ఉదాహరణలు: ఒక ఫ్లాట్, ఒక దుకాణం, ప్రత్యేక తలుపు ఉన్న గది. ముఖ్య విషయం: ఒక బిల్డింగ్లో అనేక సెన్సస్లు ఉండవచ్చు మరియు ప్రతి సెన్సస్ హౌస్ను విడిగా లెక్కిస్తారు. ఇప్పుడు ముఖ్యమైనది: హౌస్ హోల్డ్ అంటే కుటుంబం. హౌస్ హోల్డ్ అంటే ఒక సమూహం వ్యక్తులు. వారు కలిసి నివసించి ఒకే వంటగదిలో ఆహారం తయారు చేస్తారు. ఉదాహరణలు: ఒక కుటుంబం, కలిసి నివసించే స్నేహితులు, ఒక వ్యక్తి. ఇది ఒక హౌస్ హోల్డ్ అవుతుంది. గుర్తుంచుకోండి, ఒక సెన్సస్ హౌస్లో 1 లేదా అంతకంటే ఎక్కువలు ఉండవచ్చు. ఒక ఉదాహరణతో చూద్దాం. ఒక పెద్ద అపార్ట్మెంట్ భవనం ఉంది, అది బిల్డింగ్. అందులో 10 ఫ్లాట్లు ఉన్నాయి, అవి సెన్సస్లు. ప్రతి ఫ్లాట్లో నివసించేవారు అవిలు. సులభంగా: బిల్డింగ్ మొత్తం భవనం. సెన్సస్ హౌస్ భవనంలోని ఒక యూనిట్. హౌస్ హోల్డ్ అందులో నివసించే వ్యక్తులు. సులభమైన ట్రిక్: బిల్డింగ్ అంటే గోడలు, సెన్సస్ హౌస్ అంటే యూనిట్, హౌస్ హోల్డ్ అంటే కుటుంబం. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి. మీ సహచర సూపర్వైజర్స్ మరియు ఎన్యూమరేటర్స్తో షేర్ చేయండి. ఇలాంటి జనగణనకు సంబంధించిన సులభమైన వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.